హాయ్ అండి. ఇదేంటి వాయిస్ మారుతుంది అనుకుంటున్నారా? నేను కావ్య వాళ్ళ అక్కనండి. రొటీన్‌గా తనే ఎప్పుడు చెప్తుందని ఈసారి నేను చెప్తున్నాను. వెల్కమ్ టు కావ్య రాజ్ బ్లాగ్స్. మేమందరం చుట్టాలందరం అయితే ఇవాళ విజయవాడలో కలిసామండి. ఎక్కడికైనా వెళ్దాం పండగకి అని ప్లాన్ చేసుకుంటే రాజీవ్ గాంధీ పార్క్ అయితే వెళ్తున్నాం. ప్రస్తుతానికి ఆటోలో అయితే అందరం వెళ్తున్నాం ఎంజాయ్ చేసుకుంటూ. రాజీవ్ గాంధీ పార్క్ అయితే వచ్చేసామండి. చూడండి, సంక్రాంతి సంబరాలు అని బయటన బోర్డు అయితే పెట్టారు. ఇది ఇక్కడ మా చిన్న చెల్లి అయితే ఫోటో తీసుకుంటుంది. లోపలికైతే వచ్చేసామండి. పండగ కదా, అందుకే ఖాళీ లేదు. కొంచెం జనాలందరూ ఎక్కువే ఉన్నారు. పండగ రోజు అంటే ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటాం కదా. సినిమా టికెట్లు ఖాళీ లేవు. పార్క్ వస్తే పార్క్ కూడా ఖాళీ లేదు. పిల్లలతో కాసేపు ఎంజాయ్ చేద్దామని వచ్చాం. ఎదురుగా వెళ్తున్నారు కదండి, వాళ్ళైతే మా బాబాయ్, మా చిన్న చెల్లి, మా అమ్మ, మా పెద్దోడు కూడా వెళ్తున్నారండి. అయితే అక్కడ జారాబాలలో అవి ఉన్నాయి, పిల్లలు ఆడుకుంటాం తీసుకెళ్ళండి అంటే ముందైతే అక్కడికే వెళ్తున్నాం అందరం. చూస్తూ ఉండండి, ఒకరు కొత్త కొత్త వెరైటీలు, కొత్త కొత్త క్యారెక్టర్లు అన్నీ బయటకు వస్తాయి ఒక్కొక్కరి నుంచి. చిన్నపిల్లలు చూడండి, వాళ్ళైతే మా ఆయన, మా బాబాయ్ అండి. ఈయనైతే మా అమ్మగారు, ఆయన మా పెద్ద అబ్బాయి. ఇక మా బాబాయి, మా చెల్లెల అబ్బాయి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాంలేండి. అప్పుడప్పుడు కలుస్తాం కదా అందరమి. వాడు రానంటున్నాడండి, ఇంకా జారుతాను అని అంటున్నాడు. అందుకే ఇంకా మా బాబాయి ఇంకా జారిపిస్తున్నాడు. వాడు చూడండి, జారడానికి భయపడిపోతున్నాడు, మళ్ళీ ఎక్కుతాను అంటున్నాడు. ఇంకా చాలా అని ఇటు వచ్చేసాము. వాడు మా చిన్నోడండి, కార్తికేయ. ఆమె అయితే మా అత్తగారు. మా ఆయన మా చిన్నోడిని ఊపుతున్నారు. నేను మా చెల్లండి. వాయిస్ అయితే అదిగోండి, ఆ రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంది కదా, తందే. నచ్చకపోతే ఏమనుకోకండి. ఎక్కించమన్నాడండి. ఎక్కించాకేమో కళ్ళు తిరుగుతున్నాయి, ఆపేయండి అని అరుస్తున్నాడు. ఇంకా అందుకే దించేసాం. వీళ్ళిద్దరూ అన్నదమ్ములండి, పిల్లలిద్దరూ. మా ఇంటి పక్కన పిల్లలు కూడా వచ్చారు, లక్కీ నిక్కీ అని. వాళ్ళిద్దరు కూడా ఆడుకుంటున్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా ఇలాగ అందరం కలిసే వెళ్తామండి. ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు అని తేడా ఏం చూపించుకోము. ఇంకా చాలు, ముందుకు వెళ్దాం, ఎంతసేపు ఇక్కడైనా అని అంటున్నాము. అయితే పెద్దవాళ్ళం కూడా ఒకసారి ఎక్కుతాము అన్నారని పెద్దవాళ్ళని కూడా ఎక్కించాము. వాళ్ళేమో సరిగ్గా సీట్లు పట్టలేదండి. పర్సనాలిటీలు అన్నీ కొంచెం పెద్దవి అయ్యేసరికి. ఇంకో మా అత్తగారు ఉయ్యాలు ఊగుతున్నారు. ఇది నేనేనండి, దివ్య నా పేరు. చాలు ఆపేయండి అంటున్నాను, భయం వేస్తుంది. డ్రెస్ మీద ఒకటి కదా జారిపోతుంది సిల్క్ది అయ్యేసరికి. ఇంకొంచెం ముందుకు వచ్చామండి. ఇంకొంచెం ముందుకు వస్తే పిల్లలవన్నీ ఆడుకునేవి, బోటింగ్, ట్రైను అన్నీ ఉన్నాయి. కొలంబస్ కూడా వస్తుందండి. ట్రైన్ అంట. ట్రైన్ టికెట్ అయితే 60 రూపీస్ అన్నారు. కానీ మేమంతా నడిచి అదంతా చూసేసాం. ఇంకెందుకు, మాకైతే వేస్ట్ అనిపించింది. అందుకే మేమైతే ఎక్కలేదు. బోటింగ్ పిల్లలు ఆడతారేమో, కొన్ని ఎక్కిద్దాం అనుకుంటే వాళ్ళేమో భయపడిపోతున్నారు. అందరూ చిన్న పిల్లలు అయ్యేసరికి ఇంకా సరే అని ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతున్నాము. ఇక్కడికి వస్తే వాటర్ ఫాల్స్ అవి బాగున్నాయి. ఇంకా సరే అందరం గ్రూప్ ఫోటోలా ఒకటన్నా దిగుదాం అని చెప్పి నించున్నాం. అదేమో ఒకలా ఉంటున్నాం, ఒకరు నించుంటున్నాం. సెట్ అవ్వట్లేదండి సరిగ్గా. లాస్ట్కి అయితే సెట్ అయింది. సరే బొడ్డోళ్ళు ఇద్దరిని కూడా నించోబెట్టారు, కానీ వాళ్ళైతే అస్సలు ఉండట్లేదండి. ఒకడు అటు వెళ్తున్నాడు, ఒకడు ఇటు వస్తున్నాడు. ఇంక ఇదంతా ఎందుకులే, మేమే దిగుదామని నించున్నాం. ఫోటో దిగిపోయాక ఇంక ఏదైనా గేమ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం. సరే అని గేమ్ అయితే స్టార్ట్ చేసామండి. చూడండి, మా బాబాయ్ అయితే దొంగ అయ్యాడు. పేర్స్ ఆట అయితే ఆడుతున్నామండి. అంటే సింగిల్గా ఉంటే అవుట్ చేసేస్తారు. ఎప్పుడు కూడా జంటగానే నించోవాలి. మా ఆయనేమో మా చిన్నోడిని ఎత్తుకొనే ఉన్నాడండి. నేను కాసేపు ఆడుకుంటానంటే తీసుకున్నాను నా చేతిలో నుంచి. వచ్చేస్తున్నారు బాబాయ్ పట్టుకోవడానికి. మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి. విజయవాడలో రాజీవ్ గాంధీ పార్క్ అంటే పర్వాలేదు, ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీసే తీసుకున్నారు.
కానీ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయండి. ఫ్యామిలీతో వెళ్ళి కాసేపు సరదాగా గడిపి రావడానికి 20 రూపీస్కి ఏమొస్తుందండి. స్నాక్స్ గట్రా అయితే అక్కడ దేని రేట్ని బట్టి దాన్నే ఉన్నాయి. మనం కావాలంటే తీసుకోవచ్చు, లేదనుకుంటే వద్దు అని వచ్చేయచ్చు. మేమైతే పిల్లలకి ఏం తీసుకోలేదండి. వాళ్ళ ముగ్గురికి దగ్గులు జ్వరాలు అయ్యేసరికి మేము తిన్నా సరే వాళ్ళు కూడా తింటారు అని ఇంక మేము తీసుకోలేదు. బయటికి వెళ్ళి అయితే పానీపూరి కానీ నూడిల్స్ కానీ ఏమైనా తిందామని ఇంకా డ్రింకులు జ్యూస్లు అయ్యేం తీసుకోలేదు. అగో మా పుట్టమ్మనైతే పట్టుకుందామని వెళ్తున్నాడు. మా పిన్ని పట్టుకోలేకపోయింది. కానీ చూస్తుండగానే నైట్ అయిపోయిందండి. ఇంకా సరే లాస్ట్ ఆట ఆడేసి వెళ్ళిపోదాం అని కబడ్డీ కూడా స్టార్ట్ చేసాం. కబడ్డీ ఆడుతున్నాం కాసేపు. నేనే అది ఆడేది. అందరూ కలిపి పట్టేసుకున్నాను నన్ను. అసలే బక్కపీరులా ఉంటాను కదా, ఒక దెబ్బకే అవుట్ అయిపోయాను. చూడడానికి మనిషిని అయితే సన్నగా ఉంటాను కానండి, వాయిస్ కానీ నన్ను గసరడానికి అయితే పెద్ద గొంతు వచ్చింది నాది. అందుకే ఈ వాయిస్ కూడా నువ్వు ఉన్నావు కదక్క ఇది నీకు చెప్పు అని వాయిస్ నాకు ఇచ్చింది మా చెల్లి. నచ్చకపోతే ఏమనుకోమాకండి. బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి. నేను ఇదే యూట్యూబ్లో ఫస్ట్ వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ మా ఆయనకి ఏం నచ్చో, కానీ మా చెల్లి అడిగేసరికి కాదనలేక పెడుతున్నాను. ఇంకా మా ఇళ్ళ టీషర్ట్ అబ్బాయి మా పెద్ద అబ్బాయి అండి. వాడు వద్దురా జ్వరము ఏమి తినకురా అంటే ఏడ్చి మరీ గోల తినేస్తున్నాడు. అయిపోయింది ఆట. మా బాబాయ్ అయితే వచ్చారు. ఇంక వెళ్ళిపోదా అని చెప్పి లాస్ట్గా అందరికీ హాయ్ బాయ్ రెండు చెప్పేస్తున్నాము. నైట్ అయితే అయిపోయింది కదండి, 8 అయిపోతుంది. ఇంక ఇంటికి వెళ్ళి మళ్ళీ అన్నం అయ్యి వండుకోవాలి, పిల్లలకి తినిపించుకోవాలి. అందుకే ఇంక స్టార్ట్ అయిపోయాం. మాకైతే స్టార్ట్ అవ్వాలనిపించలేదు, అక్కడే కాసేపు గడపాలనిపించింది. వాళ్ళు మా ఇంటి పక్కన వాళ్ళనండి, సీత వాళ్ళని. ఇంక అయిపోయింది. చూడండి ఎంత రష్గా ఉందో. మేము వచ్చేస్తున్నాము. మేము వెళ్ళేటప్పుడు అయితే కొంచెం ఖాళీ అనిపించింది, ఇప్పుడైతే బాగా రష్ ఎక్కువ అయిపోయింది. ఆటోలో ఇంకెళ్ళిపోతున్నాం. పిప్పీలు కొనమంటే కొన్నాము, అవి ఏమో ఊరుతూనే ఉన్నారండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కావ్యరాజ్ బ్లాగ్స్. ఓకే బాయ్ అండి.